ఈ వస్తువులు సేవల ఏకీకృత పన్ను జిఎస్టి ప్రధానంగా వస్త్ర వ్యాపార రంగాన్ని, వస్త్ర ఉత్పత్తి రంగాన్ని, అందులో ప్రధానంగా చేనేత రంగాన్ని, మరనేత రంగాన్ని పరిపూర్ణంగా అతలాకుతలం చేసే ప్రమాదం తలెత్తింది. తాజాగా చేనేత ముడిసరుకు పైన, చిలుపనూలు ఇతర పదార్థాలపైన, దాంతోపాటుగా చేనేత ఉత్పత్తులపైన పన్ను విధింపు ఆలోచన పూర్తిగా అమానుషమైనటువంటిది. దానివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాణ్యమైన చేనేత ఉత్పత్తి రంగాలన్నీ కూడా కుదేలయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. అంతేగాక 65 లక్షల మందికి పైబడినటువంటి కార్మిక శక్తి ఉన్నటువంటి మరనేత రంగం దేశవ్యాప్తంగా 80% వస్త్ర అవసరాలను తీరుస్తున్న వాస్తవాన్ని గమనంలోకి తీసుకోకుండా వారు వినియోగించేటువంటి ముడిసరుకు ముఖ్యంగా సింథటిక్ ఫైబర్ నూలుని ఈ పన్ను పరిధిలోకి భారీగా పన్ను విధించేటువంటి ప్రయత్నంగా మార్చడం చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. ఫలితంగా పూర్తి జౌళి రంగం, చేనేత రంగం ఆందోళనలో ఉంది. గత 3 రోజులుగా పూర్తి వస్త్ర వ్యాపారం దేశవ్యాప్తంగా కేరళ నుంచి శ్రీనగర్ వరకు, గుజరాత్ నుంచి త్రిపుర, మిజోరం వరకు కూడా ప్రతి చోట వస్త్ర వ్యాపార రంగం బంద్ను పాటిస్తూ స్తంభించి ఉన్నటువంటి వాస్తవాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఆ వర్గాల బిడ్డగా నా వంతు బాధ్యతగా నేను పార్లమెంట్లో మహాత్మాగాంధీ విగ్రహం ముందు రాత్రి 9:30 నుంచి ధర్నాకు కూర్చుంటున్నాను. ఫలితంగా దేశానికి ఈ అంశాన్ని ఎలుగెత్తి చాటడం, కేంద్రానికి కనువిప్పు కలిగించడం నా వంతు బాధ్యత. అందులో భాగంగా నేను ఇచ్చిన నోటీసుకు వెంటనే స్పందించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నాతో మాట్లాడి నాతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రుల సమావేశాన్ని కుదుర్చారు. వారిని గౌరవిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రుల వారిని నేను స్వయంగా వెళ్ళి కలిసి వారికి విషయాన్ని మరింత సవివరంగా విన్నవించడం జరిగింది. కానీ రాబోయే కౌన్సిల్ సమావేశంలో మాత్రమే దాన్ని ప్రస్తావన చేయగలను, కానీ ఈ లోపుగా తాను చేయగలిగింది ఏమీ లేదు అనే విషయాన్ని వారు వెల్లడి చేశారు. ఫలితంగా నా ఆందోళన కొనసాగుతుంది. పార్లమెంట్లో మహాత్మాగాంధీ విగ్రహం ముందు నా ఆందోళన, నా ధర్నా ఉంటుంది.